ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ తో అయితే మేము ముందున్నాను. ఈ వీడియోలో నేను చేసే యాక్టివిటీస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే నేను ఏదన్నా వీడియోస్ పెట్టగానే మీరు ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేసి ఉంటారు కాబట్టి నా వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ ని. నిన్నటి వ్లాగ్ చూసారా ఫ్రెండ్స్? చూడకపోతే ఐ బటన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇది నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. నిన్న ప్యూరిఫైయర్ అతను రిపేర్ చేయడానికి వచ్చాడు కదా, అతను వెళ్ళిన తర్వాత ఇక మేమైతే ఇప్పుడు 7:30 అవుతుంది. నేను మా బాబాయ్ అయితే మాకు దగ్గరలో ఒక కూరగాయల షాప్ అయితే పెట్టారు. అది చూడడానికి కొంచెం హైఫైగా ఉంది. ఒకసారి అయితే చూద్దాము, రేట్లు అవన్నీ కూడా అలానే క్వాలిటీ ఎలా ఉన్నాయి చూద్దామని అయితే బయలుదేరాము. ఇది మొగల్రాజుపురంలో ఉందండి. నేను ఈ షాప్ పేరు మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. ఇదైతే ప్యూర్ అండ్ న్యాచురల్స్ అనమాట. ఇది మొగల్రాజుపురంలో ఉంది. ఆల్రెడీ నేను మీతో వెబ్సైట్కి వెళ్ళాను అని ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా, దాంట్లో అక్కడ ఒక బ్రాంచ్ ఉందన్నమాట వాళ్ళదే. ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టారు. ఇక్కడ క్వాలిటీ అయితే బాగున్నాయి, అలానే రేట్లు కూడా రీజనబుల్గానే అనిపించినాయండి. అంటే రైతు బజార్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇవైతే మనం గ్రేడ్ చేసి తీసుకోవచ్చు. అలానే ఇక్కడ ఫ్రోజన్కి సంబంధించిన అంటే సలాడ్స్కి కావాల్సిన బ్రోకలీ, రెడ్ క్యాబేజ్, అలానే చెర్రీ టమాటోస్, తర్వాత బెల్ పెప్పర్స్, అవకాడో, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా రీజనబుల్గానే అనిపించినాయి నాకైతే. ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. ఇది విజయవాడలో మొగల్రాజుపురంలో అయితే ఉంది. ఇక నేను ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను, చూసేసేయండి మరి వ్లాగ్ని. The vibe right, don't feel like having a Bud Light, how's tequila with some salt and lime. Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been feeling nothing lately when without you. I know that something special made me think about you. ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. రాగానే కూరగాయలన్నీ కూడా ఒకసారి చూసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ చేయాలి. ముందుగా నేను ఇక్కడ పొటాటోస్, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, తర్వాత కొన్ని వెజిటబుల్స్, తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. వెజిటబుల్స్లో నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించేశాను అక్కడ ఏమేమి తీసుకున్నాను అన్నది. ఇక్కడ తన్మయ్ అయితే మంచిగా టీవీ చూస్తూ ఆరెంజెస్ అయితే తింటా ఉంది. నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్యాబేజీ ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను. అలానే ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక ఒక హాఫ్ పీస్ అయితే క్యాబేజీ తీసుకున్నాను. దీన్ని నేను కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు తీసుకొచ్చానండి. ఈ కరివేపాకు ఏంటంటే కరివేపాకు కారం చేద్దామని చెప్పేసి కరివేపాకు అంతా కూడా గ్రేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ తన్మయ్ అయితే చాలా బిజీగా ఉంది, వెబ్ సిరీస్ చూస్తూ ఉంది ఈ మధ్యన. మహాతల్లి వీడియోస్ అవి ఇవి, వీళ్ళకి స్కూల్ కూడా ఉండట్లేదు కదా, అందుకని కొంచెం టైంపాస్ అయితే చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం కర్రీలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ అంటే కొంచెం పెద్దదే పొటాటో తీసుకున్నాను. దాన్ని అంటే మనం పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కర్రీలో వేసుకుందాం. అవి పచ్చివే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చి బఠానీలు తెచ్చానండి, అవి కూడా కొన్ని వేసుకున్నాను. చూసారు కదా, ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి. నెక్స్ట్ నేను ఇక్కడ పచ్చి బఠానీలు అలానే పొటాటో కూడా వేసాను. పచ్చి బఠానీలు కానీ పొటాటో కానీ ఉడికించాల్సిన అవసరం లేదు. మీరు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను రాగానే పొటాటోస్ కూడా బాయిల్ చేసి పెట్టాను, రేపు శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి నేను
పొటాటోస్ అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను క్యాబేజీని ఈ విధంగా స్క్వీజ్ చేస్తున్నాను. ఈ వాటర్ ఏంటంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయండి, పిల్లలకు నచ్చదు కదా, అందుకని నేను వాటర్ అంతా కూడా తీసేసి కొంచెం పొడిగా చేసి ఈ విధంగా నూనెలో అయితే ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము. పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి, పచ్చి బఠానీలు కూడా ఉడికిపోయినాయి, క్యాబేజీ కూడా ఆల్రెడీ ఉడికించాం కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను పసుపు, కొంచెం సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను. మీకు పసుపు వేసుకోకపోయినా ఇందాక మనం చూసినట్టుగా వైట్గా ఉంచుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటుంది. అంటే పచ్చిగా ఉన్న అల్లాన్ని దంచేసి వేసుకుంటే మీకు ఈ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ పట్టింది కాబట్టి దాంట్లో పసుపు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం మసాలా కారం అయితే వేసుకున్నాను. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకుందాము. నేనైతే టమాటోస్ ఎందుకు వేసానంటే కొంచెం కర్రీ కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఉంటుందని. ఇక నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని టమాటోలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే టమాటోలు ఉడికిపోతే ఇక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం కూర మసాలాలు ఉంటాయి కదా, అంటే గరం మసాలా కానీ, సబ్జీ మసాలా కానీ, లేదంటే మ్యాగీ మ్యాజిక్ మసాలా కానీ వేసుకొని మనం కర్రీని కొద్దిసేపు అంటే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇక మన క్యాబేజీ మటర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఆలూ మటర్ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి ఆ రెసిపీని కూడా. ఇప్పుడైతే ఇక తన్మయ అయితే చక్కగా చదువుకుంటా ఉంది, వర్క్ చేసుకుంటా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్కంప్లీట్స్ ఉన్నాయండి, పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక నేను కూడా మా తన్మయని అయితే పంపిద్దామని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇక తనైతే చదువుకుంటా ఉంది. ఇక నెక్స్ట్ నేనైతే ఈరోజు పచ్చి బఠానీలు తెచ్చాను కదా, అవన్నీ కూడా అంటే కేజీ వచ్చేసి 56 రూపీస్ అండి. అవన్నీ కూడా చక్కగా మంచిగా గట్టిగా ఉన్నాయి, గింజలు లావుగా ఉన్నాయి చూసి తీసుకొచ్చుకున్నాను అనమాట. అవన్నీ కూడా ఒలిచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి దాదాపు 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. మనం ఉప్మాలోకి కానీ, వెజ్ బిర్యానీలోకి కానీ, ఏదన్నా శాండ్విచెస్ అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ గింజలు అన్నీ గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం ఏదన్నా సూపర్ మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే రేట్ ఎక్కువ పెట్టినా కూడా గ్రేడ్ చేసి అయితే తెచ్చుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా తెచ్చుకుంటాము. ఇక నేనైతే ఇక్కడ అన్నీ కూడా లావుగా ఉన్నాయి, మొత్తం గ్రేడ్ చేసి అయితే తెచ్చుకున్నాను. మనం ఇవి ఫ్రోజన్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. మీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలంటే వాటిని బ్లాంచింగ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అవి ఫ్రోజన్ మనం బయట కొనుక్కునే వాటికంటే కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేనైతే కొన్నే తీసుకున్నాను కాబట్టి ఇవి డైరెక్ట్గా ఈ విధంగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.